కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయం క్రీస్తురాజుపురం సున్నపు బట్టీల సెంటర్లో గల పూలే అంబేద్కర్ భవనంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంట్రా మాలాద్రి మాట్లాడుతూ సంఘం శరణం గచ్చామి అంటూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యాన సంఘం శరణం గచ్చామి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ప్రదర్శించు అంబేద్కర్ జీవితంపై నాటకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 21 నుంచి ప్రారంభించి మే 18 తారీఖున విజయవాడలో ముగింపు జరుగుతూ ఉంది. ఈ నాటకం సంబంధించి దేవేంద్ర రచనలో నాకు జరిగిన నాటకం తెలుగులో 750 పైసలకు ప్రదర్శనలు దేశవ్యాప్తంగా ఇస్తూ ఉన్నారు. ఇదే నాటకాన్ని ఇంగ్లీష్లో, హిందీలో, కన్నడం, మలయాళంలో కూడా ఆడుతూ ఉన్నారు. అలాంటి నాటకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ మన రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉంది. 18వ తారీఖున విజయవాడలోని మాగినేని బసపూడి విజ్ఞాన కేంద్రంలో ఆడిటోరియంలో ఈ ముగింపు ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ యొక్క ఉచిత నాటకానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ నాటకాన్ని తిలకించవలసిందిగా కోరుతా ఉన్నాం. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు అందరి వాడు అని చెప్పడం కోసమే ఈ నాటకం యొక్క జీవిత ఉద్దేశం. ఈరోజు దేశంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత మనవాద మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా కాలు రాస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. మనుస్మృతిని అమలు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. సనాతన ధర్మం పేరుతో ఈరోజు దళితులపై దుర్మార్గమైనటువంటి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి, పెరుగుతున్నటువంటి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధించుకోవడం కోసంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గొప్ప ఉచిత నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం. ఈపాటికే అనేక ప్రాంతాల్లో అంటే కర్నూలు జిల్లాలో పెదగదుగూరులో ప్రారంభమైనటువంటి నాటకం అనేక ప్రాంతాల్లో చాలా బ్రహ్మాండంగా ప్రజల ఆధారభావంతో వస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే విజయవాడలో జరిగేటువంటి మే 18 ఆదివారం సాయంత్రం 7 గంటలకు మాగినేని బసపూడి విజ్ఞాన కేంద్రం జరిగేటువంటి ఈ ఉచిత నాటకానికి ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నా. అంట్రా మాలాద్రి.